ప్రభు పెట్ట మరొక దినంలోకి మీకు అందరికీ వందనాలు. ఈ దినము ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చదువుకుందాము. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగువలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు దిమనస్కుడై తన సమస్త మార్గాలందు అస్థిరుడు గనక ప్రభువన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడి రోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. చూడండి, ఏ మాత్రము సందేహింపకుండా విశ్వాసంతో దేవుడిని అడిగితే దేవుడు మనకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇక్కడ చూడండి, కొంతమంది ఎలా ఉన్నారు అంటే సందేహంతో ద్విమనస్కులతో, అంటే దేవుడు చేస్తాడో చెయ్యుడో మరవలేదులే, మన జీవితాలు మన యొక్క ఆలోచనల మీద ఆధారపడదామని ద్విమనస్కులు కలిగి ఉంటున్న వారు ఈ లోకంలో చాలా మంది ఉంటూ ఉన్నారు. మానవ సమాజంలో ఈ దినముల్లో మనం అనేకమైన విషయాలలో ప్రతి ఒక్కరము కూడాను దేవుని యందు విశ్వాసంతో కాకుండా మన సొంత ఆలోచనలతో ముందుకు వెళ్తూ ఉంటే కనుక వారు ఎలా ఉన్నారు అని తెలియపరుస్తున్నారంటే, ఎగిరిపడే సముద్రపు తరంగములను, అంటే సందేహిస్తూ అడిగే వాళ్ళు ఎలా ఉన్నారంటే ఎగిరిపడే సముద్ర తరంగం అంటే అది ఒకసారి వస్తుంది మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఆ తరంగము. అలా ప్రతిసారి కూడాను దేవుని యందు విశ్వాసంలో కూడాను స్థిరంగా నిలబడకుండా అనేక సార్లు ఆ విధంగా తరంగాలలాగా ఏదో ఒకసారి నమ్మామా మరలా మరొకసారి కృంగిపోతూ ఉన్నామా, మానసికమైనటువంటి ఆలోచనలతోటి ఒత్తిడిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే దేవుడి రోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో మనందరికీ కూడాను కీర్తనలు కనుక 1వ అధ్యాయంలో మనం చూసుకోగలిగితే అక్కడ ఎంత గొప్ప వచనాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు అంటే, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడివి నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గారు రచించినటువంటి ఈ కీర్తనలో మనందరం చూడగలిగితే చూడండి, ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడివి నీవే. ఈరోజు ఇరుకైనటువంటి జీవితాలే అయి ఉండొచ్చు ప్రతి ఒక్కరివి కూడాను, కానీ ఆ ఇరుకులోనే దేవుడు విశాలత కలుగు చేస్తానంటున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే ఇరుకు బ్రతుకులు లేకుంటే ఇరుకు ఆలోచనలు, అనేకమైనటువంటి ఇరుకు సమస్యలలో నువ్వు నేను చిక్కుకొని ఉన్నామేమో, అలాంటి సమస్యల నుంచి దేవుని వైపు చూస్తే సందేహింపకుండా అడిగే ప్రతి వానికి కూడాను దేవుడు విశాలతను కలుగు చేస్తానని తెలియపరుస్తున్నారు. అలా ఇరుకులో ఉన్న వారికి విశాలత కలుగు చేసిన వారిని మనం అనేక మందిని భక్తుల జీవితాల్లో మనం చూడగలుగుతాం కదా. యెహోషువ గ్రంథం దగ్గరికి మనం రాగలిగితే అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడాను చక్కగా ఐగుప్తు బానిసత్వంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత వారు మొట్టమొదటిగా అక్కడ ఎదుర్కొంటున్నటువంటి ఆ పరిస్థితుల్లో యెరికో దగ్గరికి చేరుకున్నారు. ఆ యెరికో దగ్గర ఏం జరుగుతుందో ఒకసారి చూద్దామా. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో, ఆ కాలమున ఇశ్రాయేలు భయం చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారం గట్టిగా మూసివేయబడెను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, అక్కడ మనందరికీ కూడాను ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తోడుగా ఉండి అనేకమైన విజయాలను అనుగ్రహిస్తున్నారన్న విషయము ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల వారందరికీ తెలిసిపోయి వారి యెరికో పట్టణపు గోడలు, యెరికో చాలా పెద్ద ప్రదేశము, వారి గోడలు అయితే చాలా విశాలంగా ఉంటాయి కూడా. వారు కట్టుకున్న ఆ ఎత్తైన గోడల మీదట 2 రథాలు ఒకటేసారి పక్క పక్కన నడవగలిగినంత వెడల్పు కలిగినటువంటి గోడలు వారు కలిగి ఉండి కూడా వారు ఇశ్రాయేలు భయం చేత వారంతా వారి ద్వారాలనే మూసివేసుకున్నారంట. అంటే ఇశ్రాయేలుకు దేవుడు తోడుకున్నాడు, వారి వల్ల వారు ప్రతి ప్రదేశాన్ని జయించుకుంటూ వస్తున్నారన్న విషయాన్ని గ్రహించి అంత పెద్ద పట్టణము, అంత పెద్ద విశాలమైనటువంటి గోడలు కలిగిన యెరికో పట్టణస్థులు కూడాను ఆ యెరికో గోడల్ని అలాగే యెరికో ద్వారాలని మూసివేసుకున్నారని ఇక్కడ చక్కగా రాయబడింది. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా, నేను చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమగల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒకమారు దాని చుట్టూ తిరగవలెను, అలాగూ 6 దినములు చేయించు రావలెను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు అక్కడ ఒక ఆజ్ఞను యెహోషువ గారికి ఇచ్చి ఉన్నారనమాట. ఇదిగో నేను ఈ పట్టణాన్ని మీకు అప్పగించబోతూ ఉన్నాను, అయితే మీరు ఏం చేయాలో తెలుసా, 6 దినములు ఆ పట్టణం చుట్టూ కూడాను మౌనంగా తిరగాలన్న విషయాన్ని తెలియపరుస్తున్నారు. చూడండి, 6వ అధ్యాయము 10వ వచనంలో ఆ విషయం స్పష్టంగా రాయబడి ఉంటుంది.
మరియు యెహోషువ, మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినము వరకు మీరు కేకలు వేయొద్దు, మీ కంఠధ్వని వినపడనియొద్దు, మీ నోట నుండి ఏ ధ్వనియు రావలదు, నేను చెప్పినప్పుడే మీరు కేకలు వేయనని జనులకు ఆజ్ఞయించెను. అట్లు యెహోవా మందసము ఆ పట్టణమును చుట్టుకొని ఒకమారు దాని చుట్టూ తిరిగిన తర్వాత వారి పాలెంలోకి వచ్చి రాత్రి ఆ పాలెంలోనే గడిపిరి. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ఇక్కడ ఎంత చక్కని విషయాన్ని దేవుడు తెలియపరుస్తున్నారు. అతి భయంకరమైనటువంటి కష్ట పరిస్థితే ఎరుకోని జయించడం అనేది చాలా భయంకరమైనటువంటి ఇరుకు. ఇప్పుడు వాళ్ళందరికీ వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఒక భయంకరమైనటువంటి ఇరుకు సమస్యలో ఉన్నారు వాళ్ళంతా. ఇప్పుడు ఎరుకోని జయించడానికి దేవుడు ఏం తెలియపరుస్తున్నారు అంటే, మీరు మౌనంగా ఉండండి, నేను చెప్పే వరకు కేకలు వేయకండి అని తెలియపరుస్తున్నారు. మన జీవితంలో కూడా వచ్చే కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు, ఈ సమయాల్లో కేకలు వేయాల్సిన పని లేదు. లేకుంటే భయపడిపోయి, లేకుంటే ఇంకా అనేకమైనటువంటి విషయాలలోకి ఒత్తిడికి లోనైపోయి ఎటో పరిగెత్తాల్సిన పని లేదు. దేవుడు మౌనంగా ఉండమంటున్నాడు. మౌనంగానే ఉండటమే మంచిది. ఆయన యందు విశ్వాసం ఉంచి మనం కనుక మౌనంగా ఉంటే దేవుడు మన పనిలో కల్పించుకుంటాడు. అక్కడ అదే దేవుడు తెలియపరిచారు మనందరికీ కూడా. వారు ఆ విధంగా 6 దినాలు వారు చూడండి ఎంత చక్కగా దేవుడు చెప్పిన విధంగా తిరుగుతూ ఉన్నారనమాట. ఆ తర్వాత చూడండి ఒక్కసారి మనం 12వ వచనం చూస్తే, ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోసిరి. హల్లెలూయా, హల్లెలూయా. 20వ వచనం దగ్గర కూడా రాగలిగితే, యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయక ప్రాకారము కూలిను. ప్రజలందరూ తన ఎదుటకి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణంలో పట్టుకొనిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతం జరిగిందో చూసారా. ఇరుకులో దేవుడు చెప్పిన విధంగా వారు 6 దినాలు మౌనంగా దానిని ప్రదర్శనగా దాని చుట్టూ తిరిగారు. 7వ దినము 7 సార్లు తిరిగి పెద్దగా కేకలు వేయమని చెప్పినప్పుడు దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం 7వ దినమున వారు కేకలు వేశారు. ఆ ప్రజలందరూ కూడాను అక్కడ ఆ కేకలు వేస్తున్న సమయంలో యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసినప్పుడు ఆ ధ్వని వినప్పుడు ప్రజలందరూ కూడా చూస్తుండగానే ఆ ప్రాకారము కూలిపోయింది. ప్రజలందరూ చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణంలోకి ప్రవేశించి ఆ పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మూసుకుపోయినటువంటి ద్వారం ఎంత చక్కగా తెరవబడిందో చూసారా. దేవుడు చెప్పినటువంటి మాటను విని అప్పటి వరకు వారు ఇరుకులో ఉన్న భయపడకుండా మౌనంగా ఉండి దేవుడు చెప్పిన విధంగా పాటించారు కనుకనే వారికి ఇప్పుడు విశాలత కలిగింది. ఆ పట్టణాన్ని జయించడమే కాదు, ఆ పట్టణంలో ఉన్నటువంటి ఆ ప్రదేశం అంతా కూడా దేవుడు వారికి స్వాధీనపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని క్రియల గురించి ధ్యానం చేసుకోవాలి. మనము విశ్వాసం కలిగి దేవుడిని స్తుతించగలగాలి. దేవుడు స్తుతుల మీద ఆధారపడి మన స్తుతుల మీద సింహాసనం వేసుకొని కూర్చుంటారంట. మరి అలాంటి స్తుతి ఆరాధన మనకి రావాలంటే మనం మొట్టమొదటిగా విశ్వాసంతో ముందుకు సాగాలి. మన ఇరుకుల్లో విశాలత కలుగజేయగలిగిన దేవుడని నమ్మాలి. అవును, అనేకమైన పరిస్థితులు అదే ఇరుకు అయి ఉండొచ్చు. ఇంతకు ముందు ఉన్నటువంటి కుటుంబమే, ఇంతకు ముందు ఉన్న పిల్లలే, ఇంతకు ముందు ఉన్నటువంటి విషయాలే, కానీ అప్పుడు ఇరుగ్గా ఉన్నాయి, కానీ ఇప్పుడు విశాలంగా ఉన్నాయి. ఎందుకు? నువ్వు విశ్వాసంతో దేవుని వైపు చూడగలిగావు కాబట్టి. అప్పుడున్నటువంటి ఆ ఇరుకులన్నిటినీ తీసివేసి ఈరోజు దేవుడు అదే ప్రదేశంలో, అదే విషయాలలో, అన్నిటిలో కూడా మనకు ఒకరి మీద ఒకరికి ప్రేమను కలుగు చేసి విశాలతను కలుగు చేసినటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో కూడా మనతో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, ముందుగా మీరు నా యొక్క రాజ్యమును నీతిని వెతకండి, ఆ తర్వాత మీకు అన్నీ కూడా అనుగ్రహింపబడతాయి. మొట్టమొదటి దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకడం అంటే ఏంటి? ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడమే, ఆయన రాజ్యం పనిలో మనం ఉండటమే, ఆయన యొక్క నీతిని బట్టి మనం బ్రతకడమే. ఈ విషయాల్లో కనుక మనం అందరం ఉండగలిగితే ఆయన మనకు అన్నీ అనుగ్రహిస్తానని చెప్తూ ఉన్నారు. కాబట్టి మొట్టమొదటిగా మనము ఈ ఇరుకుల్లో బాధపడకుండా దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికే వారిలో మనం ఉంటే దేవుడు మనకు అన్నీ అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన బైబిల్ గ్రంథంలో మన కొరకు అనేకమైన వాగ్దానాలను అనుగ్రహించి ఉన్నారు. ఆ వాగ్దానాలు పొందుకోవాలి అంటే నువ్వు నేను ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికే బిడ్డల్లో ఉండాలి తప్పించి మన సొంత విషయాలు, సొంత కార్యాల గురించి పరిగెత్తే వారిలో ఉండకూడదు. అలాగే దేవుడు ఈరోజు ఇంకా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. సంసోను గారి జీవితం తెలుసు మనందరికీ. సంసోను గారి జీవితంలో కూడా అనేకమైనటువంటి ఇరుకుల్లో ఉన్నారు. కానీ తర్వాత చివరిలో ఆయన ఆ ఇరుకులో నుంచి బయటికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ ఫిలిష్తీయులందరినీ కూడాను సంహరించి ఇదిగో దేవునికి మహిమపరిచే విధంగా ఆయన జీవితాన్ని దేవుడు వాడుకున్నారు.
కాబట్టి మన జీవితాల్లో కూడా ఈరోజు ఇరుకులు ఉండొచ్చేమో, కానీ మహిళా విశాలత కలుగు చేయగలిగిన దేవుని మీద విశ్వాసం ఉంచి ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్య భాగాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.